అందరికీ నమస్కారము. మనం చూడడానికి టమాటే కదా అని వీడియో చూడడం మానేయకండి. మంచిగా చూడండి. దీంతో అయితే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇలాంటి కర్రీతోటి మనకు చిన్నపిల్ల తల్లులకు ఇలా చేసి పెట్టడం వల్ల పాలు మంచిగా వస్తాయి. జ్వరం వచ్చిన వాళ్ళకు తొందరగా నాలుకే టేస్ట్ మారిపోతుంది. దీంతో తినడం వల్ల జ్వరం కూడా కొంచెం తగ్గిపోతుంది తొందరగా. పిల్లలు కూడా అన్నం తినని చిన్నపిల్లలు కూడా దీంతో ఇష్టంగా తినగలుగుతారు. ఇట్లా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని ఒక 10-12 మిరియాలు వేసుకోవాలి. పావు కేజీ టమాటాకు 10-12 మిరియాలు, 1 స్పూనున్నర ఆవాలు, 1 స్పూనున్నర జీలకర్ర, 2 పెద్ద ఎల్లిగడ్డలు కొంచెం నలగొట్టేసుకోవాలి. పాయల పొట్టు తీసి, ఒక గుప్పెడు కరివేపాకు, కొంచెం పసుపు. మనకి మంచిగా వేగనిచ్చేయాలి. తాలింపు గింజలు చూడండి ఎన్ని కనబడుతూ ఉన్నాయో. టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇది చిన్నపిల్ల తల్లులకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా పెట్టడం వల్ల. ఇంక ఇప్పుడు ఇవి వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా అయితే మంచిగా మనం ఒక పావు కేజీ టమాటా సరిపోతుంది. ఈ తాలింపు గింజలకు ఎల్లిపాయలకు పావు కేజీ టమాటా సరిపోతుంది. టమాటా మంచిగా మగ్గనియాలి. ఇంకేమీ అవసరం ఉండదు ఎక్కువ. వీటితోటే కర్రీ చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా ఈ టమాటా మగ్గిన తర్వాత కారం కొంచెం తగ్గించేసుకోవాలి. మనకు మిరియాల ఘాటు, ఎల్లిపాయల ఘాటు ఉంటుంది కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవాలి. సాల్ట్ మటుకు తగ్గట్టు వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంక ఇవి వేసిన తర్వాత కొంచెం ఆయిల్ తేలే వరకు టమాటా మగ్గనిచ్చినామంటే లాస్ట్కు కొంచెం ధనియా పొడి వేసుకుంటే సరిపోతుంది. టేస్టీ ఎల్లిపాయ కరివేపాకు టమాటా కర్రీ రెడీ. ఇంకా ఇలా చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. తప్పకుండా ఫుల్ వీడియోలు, షార్ట్ వీడియోలు చాలా వెరైటీస్ ఉన్నాయి. పాత రోజుల వంటలు, కొత్త రోజుల వంటలు, చిన్నపిల్లలకు మనకు చిన్నపిల్ల తల్లులు కొన్ని వంటలు ఎలా చేసుకొని తినాలనే వీడియోస్ అవుతున్నాయి. తప్పకుండా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్నపిల్ల తల్లులకు పాలు రాకపోతే రకరకాల ప్రయోగాలు చేయవచ్చు. ఇంకా ఇదైతే పాత రోజుల పద్ధతి. తప్పకుండా పాటించి చూడండి.